నీట్ రీ ఎగ్జామ్ కి ఏర్పాట్లు పూర్తయ్యాయి. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల 15 నిమిషాల వరకు ఎగ్జామ్ జరగనుంది. నీట్ ఎగ్జామ్ కు ఏపీలో 185 కేంద్రాలు ఏర్పాటు చేశారు. 65,790 మంది అభ్యర్థులు నీట్ ఎగ్జామ్ రాస్తున్నారు. నీట్ పరీక్షకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రతి జిల్లాలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. విజయవాడ నుండి పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు. మధ్యాహ్నం 2 గంటల నుండి దేశవ్యాప్తంగా నీట్ ఎగ్జామ్ మొదలు కాబోతుంది. ఇప్పటికే విద్యార్థులు 11 గంటల నుంచి కూడా లోపలికి ఎగ్జామ్ సెంటర్లకు పంపిస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్థులు కూడా ఎట్లాంటి ఇటు ల్యాప్టాప్లు కానీ అదేవిధంగా సెల్ ఫోన్లు కానీ క్యాలిక్యులేటర్లు కానీ మరే విధమైన ఎలక్ట్రానిక్స్ వస్తువులు కూడా లోపలికి తీసుకుపోవద్దని మాత్రం అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఒకసారి విజువల్స్లో చూసుకోవచ్చు. మొత్తం కూడా క్యాలిక్యులేటర్ కానీ ఇయర్ ఫోన్స్ కానీ ట్యాప్ పిన్నులు కానీ చెంపిన్నులు కానీ ఆఖరికి చైన్లు కానీ వాచ్లు కానీ నోట్బుక్స్ కానీ కెమెరా కానీ గాగుల్స్ కానీ ఇవి కూడా లోపలికి ఎలో చేయటం లేదు. ఇక్కడికే విద్యార్థులు ఒకవేళ పొరపాటున వాటిని తీసుకొని వస్తే మాత్రం ఇక్కడే పోలీసులు మాత్రం వాటిని తీసి పక్కన పెడుతున్నారు. అదేవిధంగా మధ్యాహ్నం 2 గంటలకు ఎగ్జామ్ మొదలుకోబోతుంది. అదే సాయంత్రం 5:15 వరకు ఎగ్జామ్ జరుగుతుంది. మళ్ళీ ఇప్పుడు రెండోసారి ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది. ఎట్లా అనిపిస్తుంది? అంటే ఫస్ట్ ప్రిపరేషన్ ఎప్పుడన్నా ఫస్ట్లానే ఉంటుంది. ఒకసారి అన్ని హోప్స్ పెట్టుకున్నాక ఒకేసారి పోయి అంతా కొలాప్స్ అయిపోయి మళ్ళీ చదవాలి అంటే అందరూ ఏమంటున్నారు, సెకండ్ టైమే కదా ఛాన్స్ వచ్చింది రాయండి అంటున్నారు. బట్ స్టూడెంట్స్కి అది ఎంత మెంటల్ స్ట్రెస్ అవుతుందో అది ఎవ్వరికీ అర్థం కావట్లేదు. ఈసారైనా అంటే 2027 నుంచి అన్న నీట్ అనేది మంచిగా జరిగితే స్టూడెంట్స్ లైఫ్ అనేది బాగుంటుంది. చాలామంది సూసైడ్ అటెంప్ట్స్ చేస్తున్నారు, పేరెంట్స్ ప్రెజర్ ఉంటుంది. ఇవన్నీ ఎవరు అర్థం చేసుకోవట్లేదు. పిల్లలకి ఏదో సెకండ్ అటెంప్ట్ రాయండి ఏం కాదు అని అంటున్నారు. కానీ కష్టం విలువ అనేది రాసేవాడికి మాత్రమే తెలుస్తుంది సార్. మేమైతే చాలా ప్రెజర్ ఫీల్ అవుతున్నాం సెకండ్ టైం ఎగ్జామ్ వల్ల. ఐఎమ్ ఫ్రమ్ ఏలూరు. విజయవాడ కానీ ఇటు ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా పోలీసులు మాత్రమే నీట్ ఎగ్జామ్ సెంటర్ల దగ్గర కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా 144 సెక్షన్ కూడా విధించారు. ఎక్కడ కూడా ఇటు పరిసర ప్రాంతాల్లో జిరాక్స్ సెంటర్లు కూడా నడపొద్దని మాత్రం అధికారులు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితులు నెలకొన్నాయి. వీడియో జర్నలిస్ట్ అశోక్తో శ్రీధర్, TV9 విజయవాడ నుంచి.